ఏజెన్సీలో గిరిజన ప్రజలకు మంచి సేవలు అందించిన ఏ అధికారికైనా ప్రజల్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సిబ్బందితో మంచి గుర్తింపు ఉంటుందని బదిలీపై వెళ్తున్న అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో బదిలీలపై ఐపీఐఐడిసి ఎండీగా వెళ్తున్న ఏఎస్ దినేష్ కుమార్ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి పోలవరం జిల్లా నూతన కలెక్టర్ కె దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నోక్వాల్, ఓఎస్డి పంకజ్ కుమార్ మీనా, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి హేమంత్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీఐఐడిసి మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న ఏఎస్ దినేష్ కుమార్ వారికి గజమాలతో నూతన పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నోక్వాల్, ఏఐఎస్పీ బి హేమంత్ సన్మానించారు. ఈ సందర్భంగా ఏపీఐఐడిసి మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న ఏఐఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజన ప్రజలకు ఏ సమస్యలైనా పరిష్కరించినా ఏ అధికారికైనా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. learned, it is imbibed, it is hereditary, and sir is school by nature. ఎలా నాలోనే అలవర్చుకోవాలి, జూనియర్స్కి ఎలాంటి విషయాలు పాస్ చేయాలనుకున్నారో మాత్రమే తెలియజేస్తాను. ఇప్పుడు తుఫాను రావడం జరిగింది. దానికోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెటప్ చేయమని చెప్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. లో యాక్చువల్లీ పాడేరు నుంచి ఐటీడీఏ రంపచోడవరం కొంచెం దూరమైనప్పటికీ కొంచెం మానిటరింగ్ కొంచెం ఇష్యూ అవుతుంది. సో దానికోసం మల్టిపుల్ అకేషన్స్లో డైరెక్షన్స్ తీసుకోవడం జరిగింది. చాలా మాట్లాడారు నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, సార్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా షేర్ చేసుకున్నారు. సో చేశారన్న నిదర్శనము ఎప్పుడు కూడా వారు వచ్చినప్పుడు కానీ, వారి ఫేవర్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే వారి మీద ఉంటుంది. సో ఈ రోజు ఇందాక చెప్పారు, మేము ఎవరికి కూడా ప్రెస్ నోట్లు ఇవ్వలేదు, లేకపోతే ఎవరికి కమ్యూనికేట్ కూడా చేయలేదు. ఇంటర్నల్ గ్రూప్ లో సార్ చాలా క్లియర్ గా చెప్పారు అనమాట. సో కీప్ ఇట్ వెరీ సింపుల్, ఇలా క్రియేట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు మనం సార్కి వచ్చినటువంటి రిసెప్షన్ చూస్తూ ఉంటే దట్ షోస్ ఎ లాట్. అంటే అది ఒక్కటి చాలు అనమాట. సార్ ఈ ఏజెన్సీ ప్రాంతానికి ఎంత చేశారని చెప్పాలి. మామూలుగానే జిల్లా కలెక్టర్ అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, నార్మల్ గా కూడా కష్టం. సో అలాంటిది దినేష్ సార్ వెళ్ళిన తర్వాత ఆయన వదిలినటువంటి లెగసీని పెంచే బర్త్డే తప్పకుండా సార్ ఈజ్ ఆల్సో ఇందాక శుభం చెప్తా ఉన్నాడు. సో సబ్ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు. సార్ దగ్గర నుంచి చాలా నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చేసింది కూడా సార్ దగ్గరే. సార్ జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు సబ్ కలెక్టర్ గా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అడ్మినిస్ట్రేటర్, వెరీ వెరీ ప్రొఫెషనల్ అండ్ టు ద పాయింట్, క్రిస్టల్ క్లారిటీ, అండ్ ప్రతి ఒక్క ఇష్యూకి చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఊరికే పైన ఏదో డెసిషన్ తీసుకోవడం కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ గురించి అది కూడా. సో చాలా రంపచోడవరం నుంచి మన వేరే ఒక అసైన్మెంట్కి వెళ్తున్నప్పుడు అది బాగా ఉంటుంది. అది నాకు మాత్రం కాదు, ముఖ్యంగా సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ అంటారు. అంటే ఏదో ఒకటి పూర్తి చేయకుండా వెళ్తున్న ఒక. సో మళ్ళీ ఒకసారి ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా పోస్ట్ చేసినప్పుడు ఆ సంతోషం వచ్చింది. మనం అప్పుడు ఏమేమి అరగొరగా చేసి వెళ్ళాము, కంప్లీట్ చేయలేకపోయాము ఆ ప్రాజెక్ట్స్ అని మళ్ళీ పూర్తి చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చిందని అనుకున్నా. సో ఏఎస్ఆర్ జిల్లా అంటే ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఎస్పెషలీ ఐటీడీ అండ్ ట్రైబల్ ప్రాంతంకి పోస్టింగ్ వస్తే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన ఆఫీసర్స్, నాట్ ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ కాదు, కింద ఉన్న ఆఫీసర్స్, అది ఒక పక్కన చూస్తే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఉండాలంటే స్కూల్స్ ఉండదు, అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్ళడానికి. సో ఇలాంటి ఒక కష్టమైన ఒక పరిస్థితి చూడాలంటే ఇక్కడ నుంచి రాజమండ్రి కానీ కాకినాడ కానీ వెళ్ళి చూసి రావడం. సో ఆఫీసర్స్కి ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక కష్టమైన ప్రాంతం. సో ఎవరెవరు ఇక్కడ పనిచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పిన ఒకే విషయం అంటే ఇది ఒక ఛాలెంజింగ్ అసైన్మెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా ఫుల్ఫిల్లింగ్ అసైన్మెంట్. 2 సంవత్సరం ఇక్కడ మీరు పనిచేసి కష్టపడి మీరు సర్వీస్ చేస్తే అట్లీస్ట్ టిల్ యువర్ డెత్ లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మంచి సర్వీస్
ఇప్పుడు లాస్ట్ 10 years ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా సర్వీస్లో ఉన్నప్పుడు ఇది మీకు చాలా నచ్చిన ఒక పోస్టింగ్ అడిగితే మొట్టమొదటిగా